క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. రీమా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదిగో నీ గిఫ్ట్. ఇదంతా ఇప్పుడు అవసరమా? నువ్వు పూణే షిఫ్ట్ అయ్యావుగా, అంతకన్నా పెద్ద గిఫ్ట్ నాకు ఇంకేమీ లేదు. నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా డాఫా? ముందే ఎందుకు రాలేదు? అది నాకు తెలుసు. చెప్పాలంటే నేను చాలా మిస్ అయ్యాను. అందుకనే ఈసారి నేను స్పెషల్ వస్తువుని తీసుకొచ్చాను. జీవితాంతం నీతోనే ఉంటుంది. ఇది చాలా స్పెషల్. ఓపెన్ చేసి చూడు. వావ్, సో బ్యూటిఫుల్. చూసావు కదా, రీమా కొత్త డైమండ్ రింగ్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా డివోర్స్ తీసుకున్న ఆ డబ్బులతోనే తీసుకొచ్చుంటుంది. డివోర్స్ తీసుకున్న తర్వాత తన్ని ఇంటి నుంచి బయట పంపించేసారు. ఏమంటున్నావ్? అద్దెంట్లో ఉంటుందంట. ఓ ఐ సీ. మీకు సిగ్గుగా లేదా? హా? ఇప్పుడు డివోర్స్ అయితే ఏంటంట? డివోర్స్ అన్నది తప్పైన విషయమా? అది ఎవరికైనా జరగొచ్చు. ఒక్కొక్కసారి మీరు ఎంత ట్రై చేసినా కొన్ని రిలేషన్స్ వర్కౌట్ కావు. బిగ్ డీల్. ఈ టైంలో మీ ఫ్రెండ్కి మీరు సపోర్ట్ చెయ్యాలి. అలా కాకుండా ఇలా అంటున్నారు. రీమా, ఏంటి ఏడుస్తున్నావు? వాళ్ళేదో వాగుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉందిగా. డివోర్స్ తర్వాత మమ్మీ డాడీ నాతో మాట్లాడడం ఆపేశారు. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళు నా గురించి ఇలాగే మాట్లాడుతున్నారు. నాకంటూ ఎవరు లేరు. అవునా? నీకెవ్వరు లేరా? నీకు నేనున్నానుగా. రీమా, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు నీతోనే ఉంటాను. యు రియల్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యూ. సరే, ఆ రింగ్ ఇక్కడుంది. ఉండు, నేను పెడతాను. సో ప్రిటీ. అండ్ కేక్ రా, కట్ చేద్దాం. ఒక్క నిమిషం, నేను ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరది? ఇక్కడ అందరూ ఉన్నారుగా. అది యాక్చువల్లీ ముస్కాన్. హ్యాపీ బర్త్డే మై డియర్. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు అందంగా కనబడతావు, కానీ ఈ డ్రెస్లో ఇంకా అందంగా ఉన్నావు. ముస్కా, మనం 6 నెలల నుంచే కలుస్తున్నాం, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది మనం ఎప్పుడూ ఒకటిగా ఉంటాం. ఓ మై గాడ్. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ రింగ్ ఎక్కడిది? ఇది రీమా గిఫ్ట్ చేసింది. ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ముస్కాన్, తాను రీమా, ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాను. మై బాయ్ ఫ్రెండ్ అండ్ నౌ మై ఫియాన్సీ రాజీవ్. తినే ఆ రీమా మై బెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి ఒకే సొసైటీలోనే పెరిగాం. ఇప్పటి వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ రీమా, నీ గురించి ముస్కాన్ చాలా విషయాలు చెప్పింది. ఆశ్చర్యమైన విషయం కదా. మీకు నా గురించి ఇన్ని విషయాలు తెలుసాయి, కానీ మీ గురించి నాకేమీ తెలీదు. ముస్కాన్, నేను కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉన్నాను, కానీ నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావు. అండ్ వాట్ అబౌట్ అంకుల్ అండ్ ఆంటీ? వాళ్ళు నీ లవ్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఒప్పుకోరు. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, వాళ్ళు చాలా ఓల్డ్ టైప్. కానీ నాకు పూర్తిగా నమ్మకం ఉంది, రాజీవ్కి ఎప్పుడు మంచి జాబ్ దొరుకుతుందో అప్పుడు మా ఇద్దరిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.
మన ప్రేమ గురించి వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. కరెక్టే కదా? హ్మ్. ఇలా తయారయ్యి ఎవరిని కలవబోతున్నావు? మమ్మీ, రీమానే కలవడానికి వెళ్తున్నాను. ఈ రోజు లంచ్కి వెళ్తున్నావు కదా? రీమా కోసం వెళ్తున్నావా, రాజీవ్ కోసం వెళ్తున్నావా? సిగ్గుగా లేదు? మమ్మీ, ఈ ఫొటోస్ ఎలా మీ ఫోన్లో? ఇదంతా ఏంటే? బాగా చదువుకున్నావు, నీ అన్ని ఆశలు నెరవేర్చాం, కానీ నువ్వు మగాళ్లతో తిరుగుతూ నా పరువు అంతా నాశనం చేస్తున్నావా? వద్దమ్మా, అలా చెప్పొద్దు. నేను రాజీవ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నోర్మయ్, మాకు నచ్చిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ రోజు నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? నోరు మూసుకో. ఈ రూమ్ లోనే పడుండు. నాన్న, నేను చెప్పేది వినండి. నాన్న, 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 మమ్మీ, నాన్న, తలుపు తీయండి నాన్న. మమ్మీ, నేను చెప్పేది విను నాన్న. నాన్న, ఇలా రూమ్ లో పెట్టకండి ప్లీజ్ నాన్న. చెప్పేది కాస్త విను నాన్న. హలో ముస్కాన్, నువ్వు ఎక్కడున్నావు? చాలాసేపు నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు లేట్ చేస్తున్నావు? నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రీమా, రాజీవ్ గురించి మమ్మీ డాడీకి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను రూమ్ లో బంధించారు. ఏమంటున్నావు? కానీ మీ మమ్మీ డాడీకి రాజీవ్ గురించి ఎలా తెలిసింది? అదే తెలీదు. ఎవరో మా ఇద్దరు ఫోటోని సెండ్ చేశారు. ఎందుకని ఇలా అంతా చెయ్యాలి? కానీ ఇలాంటి చండాలమైన పని అసలు ఎవరు చేసి ఉంటారు? ఎవరు చేశారో తెలీదు. కానీ మీ మమ్మీ డాడీ దగ్గర చెప్పడం నాకు అర్థం కావట్లేదు. సరే, టెన్షన్ పడకు, నేనే అక్కడికి వస్తాను. ఓకే, రిలాక్స్. బాయ్. ముస్కాన్, ముస్కాన్, మై డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నో, నువ్వు వేరే వాళ్ళకి సొంతం కాకూడదు. నువ్వు నాకే సొంతం. ముస్కాన్, నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ ఇల్లు నీకు నాకు మాత్రమే. ఐ లవ్ యూ. ముస్కాన్, ఇక ఆపు. ఎందుకింతలా ఏడుస్తున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా సరవుతుంది. కానీ ఎలా? అమ్మా నాన్న అసలు నా మాట వినడం లేదు. నా కాలేజ్, నా చదువు, ఇప్పుడు కాలేజ్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. వీటన్నిటిని నేను ఎలా మేనేజ్ చేయాలి? నువ్వు ఒక పని చేయి, ఇంటి నుంచి పారిపో. నీకేమైనా పిచ్చా రీమా? అది ఎలా ఇల్లు వదిలి వెళ్తాను? పైగా రాజీవ్ పేరెంట్స్ తో ఉంటున్నాడు. నాకేం అర్థం కావటం లేదు. నేను ఒంటరిగానే కదా ఉన్నాను. నువ్వు స్ట్రైట్ గా మా ఇంటికే వచ్చేసాయి. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. ఆయుష్యా? ఆఫ్ కోర్సే. నువ్వు ఒక పని చేయి, నువ్వు అన్ని ప్యాక్ చేసుకునుండు. నేను రేపు వచ్చి నేను తీసుకువెళ్తాను. ఆల్ రైట్? థ్యాంక్ యూ సో మచ్ రీమా. ఇట్స్ ఓకే, బాయ్. సో దిస్ ఈస్ మై హౌస్. ఎలా ఉంది?
ముస్కాన్, నా ఈ అందమైన చిన్నిల్లు ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఓహో, ఇంత అందమైన ముక్కల్లో ఇంత స్ట్రెస్సా? అంత బాలేదు. రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ రేమా, ముస్కాన్కి హెల్ప్ చేసినందుకు. కమాన్ రాజీవ్, తను నీకు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, కానీ దానికి ముందే నా బెస్ట్ ఫ్రెండ్, అంతేగా? అండ్ నేను నీ కోసం ఇదంతా చేసేనే, అది నీ కోసం మాత్రమే. యూ డిజర్వ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజీవ్, నువ్వు ఇప్పుడు వెళ్ళడం మంచిది, ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళు నీకు కాల్ చేస్తారు. ఆ సమయంలో మీ ఇంట్లో లేకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సరే, నేను బయలుదేరతాను. నువ్వు జాగ్రత్తగా ఉండవు. హ్మ్. మ్మ్. ముస్కాన్, నువ్వు టైర్డ్ అయిపోయావు కదా, ఇదిగో ఈ నీళ్లు తాకు. అరే, హౌ స్వీట్. యు వెల్కమ్. రీమా, రాజీవ్ ఎలా ఉన్నాడు? ఓకేనే. ఓకేనా? అంటే నీకు వాడు ఇష్టం లేదా? ముస్కాన్, నువ్వు నాకు ఈ ప్రపంచంలోనే అందమైన ప్రెటియెస్ట్ గర్ల్, అండ్ యూ ఓన్లీ డిజర్వ్ ద బెస్ట్. అందుకే నాకంటే అందమైన వాళ్ళు నీకు ఎవ్వరూ దొరకరు. అవును, కానీ పెళ్లి చేసుకోగలవా ఏంటి? ఎందుకు కుదరదు? ఏంటి? ఊరికే అన్నాను. ఇలా చూడు, నువ్వు కంగారులో సరిగ్గా ప్యాక్ చేసుకునే టైం కూడా లేదు కదా, అందుకనే నీ కోసం నేను ప్రెట్టి అయిన సెక్సీ డ్రెస్ ని కొన్నాను. రియలీ? అఫ్ కోర్స్, రా నీకు అది చూపిస్తాను. ఏ, నువ్వెందుకు తీసుకున్నావు? నేనున్నాను కదా. నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, నువ్వు రిలాక్స్ కొండు, ఎంజాయ్ చేయి. రా రారా, ఇలా చూడు, అన్ని తీసి పెట్టాను. వావ్ రీమా, ఇది చాలా అందంగా ఉంది. అదే చెప్పాను కదా, నేను మాత్రమే నిన్ను బాగా అర్థం చేసుకోగలను. ఇదిగో, ఇది వేసుకుని చూడు. ఇప్పుడే వస్తాను. ఓకే. సో what do you think? హలో, అంత అందంగా ఏమీ లేనులే. నో, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. ఐ థింక్ ఒక అందమైన ఇయర్ రింగ్స్ పెట్టుకో, అండ్ దెన్ యూ లుక్ ఇస్ కంప్లీట్, మై క్యూటీ పై. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబ్, హౌ ఆర్ యూ? స్లెప్ట్ వెల్? యా. వావ్, ఇదంతా ఏంటి? వెల్కమ్ టు రీమాస్ కిచెన్. సో వాట్ వుడ్ యు లైక్ టు హావ్? సమ్ ఫ్రూట్ బౌల్, శాండ్విచ్ అండ్ ఆలూ పరోటా. నా బెస్ట్ ఫ్రెండ్ చేసింది, పైగా ప్రేమగా బ్రేక్ఫాస్ట్ చేసింది, అన్నిటినీ తినేస్తాను. ఇదంతా నీకోసమే చేశాను. నాకు బాగా ఆకలిగా ఉంది. సో ఓ వావ్, బ్రెడ్ బటర్. బాగుందా? యమ్మీ, చాలా బాగుంది. ఇది తింటాను. డోంట్ జడ్జ్ మీ. ఇట్స్ ఓకే, గో ఆన్. వావ్, లవ్ యూ. వావ్, నిదానంగా అన్ని తినేస్తాను, తర్వాత మాట్లాడదాం. అరే, నేనే చూడలేదు. రాజీవ్, హలో. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్, ఏంటి విషయం? బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషమైన విషయమే. ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రేమగా నాకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. యు హ్యావ్ నో ఐడియా తను ఎంత చేసిందో. 1 సెకండ్, నువ్వే తిని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. పెళ్లి తర్వాత నువ్వు ఇలాగే వంట చేసి పెట్టాలి, లేకుంటే నిన్ను వదిలేసి దీంతోనే ఉండిపోతాను. నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను బంగారం. సరే, నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు తిన్న తర్వాత సినిమాకి వెళ్దామా? మూవీ? సరే. సరేనా? అయితే నువ్వు రెడీగా ఉండు, నేను టికెట్ తీసుకున్న తర్వాత మన సినిమాకి వెళ్దాం. డన్. ఏమైంది? మూవీకి ప్లాన్ చేస్తున్నాడు.
ఐ థింక్ నేను చాలా తిన్నాను, నేను ఇక వెళ్ళాలి. అరే అరే ఆగు, జ్యూస్ అయినా తాగు. ఎనర్జీ సరే వస్తుంది. సరే, కొంచెం కొంచెం. చాలు చాలు, ఎక్కొద్దు. నా బ్యాగ్ ఎక్కడ పెట్టా? తలుపు వెనకాల. సరే వెళ్తాను, బాయ్. బాయ్. రీమా, రీమా ఏమైంది? నువ్వున్నావే రీమా, ఒక్క నిమిషం కుదురుగా ఉండవా నువ్వు? ఏంటి ఎంత పని చేసావు? అది నువ్వు ఇది వదిలే, నువ్వు వెళ్ళి స్నానం చేయి. రాజుతో సినిమాకి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను. నీకు పిచ్చి పట్టిందా? నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి నేను మూవీ చూడడానికి వెళ్తానా? త్వరగా చెప్పు, మెడిసిన్ బాక్స్ కాటన్ నువ్వు ఎక్కడ పెట్టావు? యాక్చువల్లీ ఈ ఇంట్లో లేదు. సరే ఉండు, వెంటనే మెడికల్స్కి వెళ్ళొస్తాను. అరే, అరే, ముందే నువ్వు ఉండు, చెప్తున్నానా? నేను త్వరగా వచ్చేస్తాను. ప్రేమ నొప్పిలో సుఖం ఉంది. ప్రేమ ప్రేమ. హలో మోస్కాన్ బంగారం, నన్ను క్షమించమ్మా ప్లీజ్, మమ్మల్ని క్షమించు, నువ్వు తిరిగి వచ్చేసేయ్. అవునమ్మా, నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే నేను ఇచ్చి పెళ్లి చేస్తాం. అబ్బాయి బాగుండాలి అంతే. నిన్ను వాడు సంతోషంగా ఉంచుకోవాలి, ఎంతకన్నా మాకేం కావాలి? అవునమ్మా, నువ్వు తిరిగి వచ్చేసేయమ్మా. నమస్తే ఆంటీ, నేను రీమాన్ మాట్లాడుతున్నాను. రీమా, ముస్కాన్ నీతోనే ఉందా అమ్మా? అవునాంటీ, తను బాగానే ఉంది. మీరు టెన్షన్ పడొద్దు, తను నాతోనే ఉంది. రీమా, ముస్కాన్తో చెప్పు, తను ఏం చెప్పినా మేము వింటాము అని. ఎలాగైనా తనని ఇంటికి తీసుకొచ్చేసేయమ్మా. తను యాక్చువల్లీ మందులు కొనడానికి బయటకు వెళ్ళింది. మీరు టెన్షన్ పడొద్దు, తను బాగానే ఉంది. సరేనమ్మా, తను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళనే పెళ్లి చేసుకోమను. రాజీవ్ అయితే మాకు ఓకేనమ్మా. తనని ఇక్కడికి త్వరగా తీసుకొచ్చేయి. ఆంటీ అంకుల్, ఇది చాలా సంతోషమైన విషయమే. మీరు టెన్షన్ పడొద్దు, నేను తన్ని తీసుకుని వస్తా. అలాగేనమ్మా, త్వరగా వచ్చేయమను. సరే ఆంటీ. ముస్కాన్, చెప్పేది విను. నీకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను. నోరు మూసుకొని కూర్చో. ముందు నువ్వు చేయి చూపి. అరే ఇట్స్ ఓకే, అరే, నువ్వు కూర్చో. ఎంత రక్తం పోతుంది. ఇలా చూడు ముస్కాన్, ఇప్పుడు నాకు నొప్పి లేదు. చెప్పేది విను. నువ్వు కొంచెంసేపు నోరు మూసుకుని ఉంటావా? ఎప్పుడు చూడు తొందరే నీకు. సారీ సారీ, అంత నయం అవుతుంది. ఆ చేయి చూపి. డన్. నువ్వు ఒక పని చేయి. నీకు మూవీకి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను బాగానే ఉన్నాను, నాకు కాస్త ఆఫీస్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఆర్ యు షూర్? 110% షూర్. పక్కా? పక్కా బేబీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, నువ్వు జాగ్రత్త. అంకుల్, ఆంటీ, అంకుల్, ఆంటీ, నమస్కారం. అరే రీమా, ఇది మీకోసం. రీమా,
ఒంటరిగా వచ్చావు ముస్కాన్ ఏది? అంటే మీరు టెన్షన్ పడద్దు, దానికి కాల్ చేసి నేను పిలుస్తా. బట్ దానికంటే ముందు మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏంటమ్మా, ముస్కాన్ కండిషన్స్ అన్నిటికీ మేము ఒప్పుకున్నాం కదా. తను ఎవరినైనా పెళ్లి చేసుకోనివ్వు. ఏముంది, అబ్బాయి బాగుండాలి. అదే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. రాజీవ్ మంచివాడు కాదు, ముస్కాన్ సంతోషంగా ఉండలేదు, కానీ నేను చూసుకోగలను. రీమా, నువ్వేమంటున్నావు? నాకు మీ కూతురు ముస్కాన్ చాలా 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 ఇష్టం. తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చెక్కిందా? అంకుల్, ఇదే నిజం. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అంకుల్, మీరే ఆలోచించండి. ముస్కాన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తన అభిరుచుల అలవాట్లు, అది మాత్రమే కాకుండా తన ఇష్టాలు అయిష్టాలు అవన్నీ నాకు తెలుసు. నేను తన్ని చూసుకున్నట్లుగా ఎవరు తన్ని చూసుకోలేరు. ఇంకా అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండడం చట్టం ఒప్పుకుంటుంది. ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటుంటే అది తప్పు కాదు. చూడమ్మా, ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించడం అంత తప్పు కాదు, కానీ ముస్కాన్ ఏమీ అలా ప్రేమించడం లేదే. తను చేస్తుంది, కానీ మీరు నన్ను పూర్తిగా నమ్మండి. మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటాను. అంకుల్ నేను నిజమే చెప్తున్నాను. మీరిద్దరూ కలిసి నా తలపైన చెయ్యేసి ఆశీర్వదించండి. మీ కోడలుగా నన్ను ఒప్పుకోండి. ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఏదో పోన్లే పాపం అని వదిలేస్తే ఇష్టానికి మాట్లాడుతూనే ఉన్నావేంటి? ఒకసారి చెప్పాం కదా, ముస్కాన్ నిన్ను ఆ విధంగా చూడలేదు. నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ ప్లాన్ ఇప్పుడు అర్థమైంది. దీనికే నువ్వు ముస్కాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్లావా? అప్పుడే తన మనసు గెలుచుకోగలవని. ఇలా చూడు, ముస్కాన్ మా కూతురు. తను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుందో వాడికే చేస్తాం. మేము రాజీవ్ కిచ్చే పెళ్లి చేస్తాం. రా మహేష్, ముస్కాన్ కి ఫోన్ చేయి. ముస్కాన్ నాకు మాత్రమే సొంతం. నాకు మాత్రమే సొంతం. నా నుంచి ఎవరు దూరం చేయలేరు. వీళ్ళిద్దరూ నా ప్రేమని ఒప్పుకోలేదు. అందువల్ల మీరు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. రాజీవ్, చెప్పు. రీమా, రేపు ముస్కాన్ కి నాకు యానివర్సరీ, అందుకని ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేయాలి. అందుకని కెఫేలో కలుద్దామా? సరే, నువ్వు అక్కడే ఉండి నేను వస్తాను. ఓకే, గ్రేట్. హాయ్. హాయ్ రాజీవ్, నువ్వు నన్నెందుకు ఇక్కడికి పిలిచావు? హా రీమా, అది అక్కడేం పడింది అక్కడ? ఓ ఇదా, నేను పెయింటింగ్ వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడే ఇది పడి ఉంటుంటుంది. ఇది నేను క్లీన్ చేసుకుంటాను. అది సరే గానీ నువ్వెందుకు నన్ను పిలిచావు? రేమా, ముస్కాన్ నా వల్ల చాలా టెన్షన్ గా ఉంది. తన అమ్మా నాన్న కూడా వదిలేసి వచ్చింది. సో తనకి ఏదైనా స్పెషల్ గా చేయాలి. రేపు మా యానివర్సరీ. నేను ఇక్కడ ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాను. తన ఫోటో కలెక్షన్ కూడా నా దగ్గర ఉంది. నైస్. తనకు నచ్చుతుంది కదా? ఆఫ్ కోర్స్ నచ్చుతుంది. రేపు తన్ని ఇక్కడికి ఎలాగైనా తీసుకురా. షూర్, నేను తీసుకుని వస్తాను. సరేనా? బాయ్. మన ప్రేమని పొందాలనే ఆలోచన ఒక మనిషిని పైకి తీసుకువెళ్తుంది. అదే ఆలోచన మనిషిని క్రిందకి తోసేస్తుంది. నమస్కారం, నేను సుధా చంద్రన్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను క్రైమ్ అలర్ట్ ఈ ఎపిసోడ్ కి. ప్రేమించడం తప్పేం కాదే. కావాలంటే ఆ ప్రేమ అబ్బాయి అమ్మాయి మధ్య ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలకు ఉండొచ్చు, లేక ఇద్దరు అమ్మాయిలకు ఉండొచ్చు. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ప్రేమ ఇద్దరి ఆశతో ఉండాలి. బలవంతంగా ఉండకూడదు, నిర్బంధించకూడదు. ఈ రోజు మన చట్టం సెక్షన్ 377 తీసేశారు. ఎల్జీబీటీ ప్రజల్ని సరి సమానంగా చూస్తున్నారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధాలు వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. కానీ రీమా తన ఫ్రెండ్ ముస్కాన్ తో ఏం చేసింది? ప్రేమ అనే పేరుతో వాళ్ళ పేరెంట్స్ ని చంపేసింది.
రీమా ఈ ప్రేమ పిచ్చి తర్వాత ఏ సమస్యలకి దారి తీసిందో రండి చూద్దాం. రీమా, నేను ఎలా ఉన్నాను? ఆల్వేస్ సెక్సీ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. కానీ ముస్కాన్, ఈ డ్రెస్ ని నేనే కదా నీకిచ్చాను. హా, ఈరోజు నాకు రాజీవ్కి యానివర్సరీ. నాకు పూర్తి నమ్మకం ఉంది వాడు నా కోసం స్పెషల్గా చేస్తాడు. సో నేను కూడా వాడికి స్పెషల్గా ఉండాలి కదా. అండ్ బై ద వే ఐ హావ్ టు టెల్ యూ దిస్, వాడు హోటల్లో ఒక రూమ్ బుక్ చేశాడు. ఐఎమ్ షూర్ పార్టీ తర్వాత వాడు అక్కడికే తీసుకెళ్తాడు. అందుకనే నేను ఒక నైటీని కూడా తీసుకెళ్తున్నాను. ఇజంట్ దిస్ కూల్? రా, మనకి లేట్ అవుతుంది, వెళ్దామా? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. హ్యాపీ యానివర్సరీ బేబీ. హ్యాపీ యానివర్సరీ మై లవ్. కేక్ కటింగ్ చేద్దామా? యా, రా. రాజీవ్, రాజీవ్, ఐఎమ్ సారీ రాజీవ్, ఐఎమ్ సో సారీ. నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నువ్వెవరో నాకు తెలియదు. ప్లీజ్ రాజీవ్, ఇలా మాట్లాడుకు. నీ బిడ్డకి నేను తల్లిని కాబోతున్నాను. ఏయ్, నువ్వేంటి వాగుతున్నావు? ఇది ఎవరు రాజీవ్? ముస్కాన్ తన అబద్ధం చెబుతుంది. తన పేరు కూడా నాకు తెలీదు. రాజీవ్, నేనే నీ శ్రద్ధని. ప్లీజ్ రాజీవ్, మన మధ్య ఉన్న గొడవల్ని మర్చిపోవు. తిరిగి నా దగ్గరికి వచ్చే రాజీవ్. నాకు ఇలాంటి నాటకాలన్నీ నచ్చవు. నీకు అసలు ఏం కావాలి? రాజీవ్, నాకు ఒకటి కావాలి. మన బిడ్డ ఈ లోకానికి వచ్చేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి. రాజీవ్, మన ఇద్దరి మధ్యన గొడవలుండొచ్చు. ప్లీజ్ అది మర్చిపో. నన్ను నా బిడ్డని ఒంటరి వల్లి చేయొద్దు. నీ పిచ్చి మాటలన్నీ ఆపు. అర్థమైందా? నీ పిచ్చి మాటలన్నీ ఆపేసాయి. ఇది ఇది ఏంటి ఆటలు రాజీవ్? ముస్కాన్, రా వెళ్దాం. ముస్కాన్, 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముస్కాన్ పైన నీ అధికారం చెల్లదు. ముస్కాన్ నాకు సొంతం, నేను చూసుకుంటాను. నీ రింగ్ తీసుకో. రా ముస్కాన్, వెళ్దాం. ముస్కాన్, ముస్కాన్, వాణ్ణి చూడదు. ముస్కాన్. ముస్కాన్, 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 ఇట్స్ ఓకే. ముస్కాన్, వాడు ఒక స్టూపిడ్. సరే, స్టాప్ క్రైయింగ్ ప్లీజ్. నేను నేను ఇంత పెద్ద పిచ్చిదాన్నా? 6 నెలల బంధం కోసం నా ఇల్లు వదిలి వచ్చేసాను. నా ఫ్యామిలీని వదులుకున్నాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను రీమా? ఎక్కడ నేనేం చేస్తాను? ముస్కాన్, వాట్ యు మీన్? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నా ఇంట్లో ఇక్కడే ఉండాలి. నేను డోంట్ వరీ, నీకేమీ కాదు. సీరియస్లీ, ఏడవడం ఆపు ప్లీజ్. ముస్కాన్, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నాకు డివోర్స్ అయినప్పుడు నేను ఇలాగే ఉన్నాను. జీవితం పోయిందనే అనుకున్నాను. కానీ తర్వాత అంతా నార్మల్ అయ్యింది. డోంట్ వరీ, ఏమీ కాదు. ఈ అబ్బాయిలున్నారే, వాళ్ళ అమ్మాయిని ఏడ్పిస్తూనే ఉంటారు. నువ్వు టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. నిన్ను నేను ఏడవకుండా చూసుకుంటాను. ఏడవడం ఆపు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే? అండ్ cheer up now, ఓకే? యా. టాడా, హ్యావ్ ఎ డ్రింక్. ఇదంతా ఏంటి? ముస్కాన్, నీకు బ్రేకప్ అయింది. అది ఆ చెడ్డవాడి దగ్గర నుంచి, నీ లైఫ్ నుంచి వాడు వెళ్ళిపోయాడు. అందువల్ల మనం సెలబ్రేట్ చేసుకోవాలి, రైట్? కమ్ ఆన్, cheer up. Cheers.
రీమా, ఈ మగవాళ్ళు చాలా స్వార్థపరులు. ఇక ఏ మగవాడితోనూ డేటింగ్ చేయకూడదు. నాకు నీతోనే ఉండాలి. ఇదిగో ఈ విధంగా. ఐ లవ్ యూ ద మోస్ట్. అండ్ ఐ లవ్ యూ టు ముస్కాన్. అండ్ ఐ ప్రామిస్ నిన్ను ఎప్పుడూ ఏడిపించను. రీమా, నువ్వేం చేస్తున్నావు? ముస్కాన్, నువ్వే కదా ఇప్పుడు అన్నావు దట్ యు లవ్ మీ. కానీ ఒక ఫ్రెండ్ లాగా. రీమా, ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను జస్ట్ ఆటలతో అన్నాను. రీమా, ఇది జోక్ కాదు. ముందు నిజం చెప్పు. నా మీద ప్రామిస్. అవును ముస్కాన్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. కానీ అది నీకు చెప్పడానికి నాకు ధైర్యం రాలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా చెప్పడానికి ధైర్యం వచ్చింది. ఎస్, ఐ డూ లవ్ యూ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రీమా రీమా రీమా, ఒకవేళ నేను నీతో తప్పుగా ఏదైనా సిగ్నల్ ఇచ్చుంటానేమో. కానీ నువ్వు ఆడవాళ్ళని ఇలా చూస్తావని నేను అనుకోలేదు. లేదు లేదు ముస్కాన్, నేను అందరు అమ్మాయిలే అలా చూడలేదు. నాకు నువ్వే ఇష్టం. ఐ లైక్ యూ. అరే ఏంటి రీమా, నేను జస్ట్ ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాను. మన ఫ్రెండ్షిప్లో అసలేది మారదు. నా మనసులో నీకైనా చోటు ఎప్పుడూ ఉంటుంది. కానీ అలాంటి ప్రేమని నేను ఇవ్వలేను. అర్థం చేసుకో. ప్లీజ్ ముస్కాన్, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు. నేను జీవితంలో నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. రీమా, నువ్వు ప్లీజ్ ఏడవకు. నిన్నిప్పుడైనా నాకు ఇష్టమే. కానీ అలాంటి ప్రేమ చూపించలేను. ఇదంతా జరగటం మన చేతుల్లో లేదు కదా. నేనిక్కడ ఉన్నందువల్ల నీకు అన్కంఫర్టబుల్ గా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నో నో నో, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనిద్దరం కలిసి ఉండకపోతే ఏంటి, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా. తప్పకుండా. నువ్వు ప్లీజ్ ఏడవద్దు. ఓ గాడ్. ముస్కాన్, అదేంటంటే చాకులు చెప్పకు. నువ్వేం చేస్తున్నావో చూశాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను అలాంటి దాన్ని కాదు. పెళ్లి చేసుకుంటే ఒక అబ్బాయినే చేసుకుంటాను. రీమా ముస్కాన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ క్లోజ్ గానే ఉంటారు. కానీ రీమా ఆలోచన తెలిసిన తర్వాత ముస్కాన్ తన దగ్గరికి రావడం ఆపేసింది. మీరు చుట్టుపక్కల చూసి ఉన్నట్లయితే మీరు చూసుంటారు, అమ్మాయిలు ఎప్పుడూ తెలియని అబ్బాయిలకి దూరంగానే ఉంటారు. అలా చేయడం వల్ల సేఫ్టీగా ఫీల్ అవుతారు. ముస్కాన్ కూడా ఇది మనసులో ఉంచుకుని రీమాకి దూరంగా ఉంది. కానీ తను ఇప్పుడు కూడా రీమా ఆలోచన గురించి తెలియకుండానే ఉంది. ఒకవేళ తనకి తెలిస్తే ఏమవుతుంది? రీమా తన ప్రేమ పెంచుకోవడానికి ఎన్ని హద్దులు దాటింది? నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? రీమా, నీకేమైంది? నువ్వేం డ్రెస్ వేసుకున్నావు? హే, నీకోసం నేను అబ్బాయిలా మారాను.
నువ్వు ఒక్కసారి ఓకే చెప్పు, ఐ ప్రామిస్ నేను ఆపరేషన్ కూడా చేయించుకుంటా. ఓ గాడ్, ఇక చాలా ఆపు. ఇక మీదట ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇదిగో నీ రింగ్. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేం. ఏ ముస్కాన్ ప్లీజ్, నేను నిన్నే లవ్ చేస్తున్నాను. ఎప్పుడూ నీతోనే ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ మా ఇంటి నుంచి వెళ్ళిపోవద్దు. ఇనఫ్ ఇస్ ఇనఫ్ రీమా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. సరే ఓకే సారీ. హలో, మమ్మీ డాడీ మర్డరా? ముస్కాన్, ముస్కాన్ గారు, జరగకూడదే ఇక్కడ జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. నేనే తప్పు చేశాను ఇన్స్పెక్టర్. నా ప్రేమ కోసం అమ్మా నాన్నలు వదులుకున్నాను. నేను వెళ్ళిన తర్వాతే. చూడండి, జరిగింది ఏది కూడా మనం మార్చలేము. కానీ ఒకటి, వీళ్ళని హత్య చేసిన వాళ్ళని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇది దొంగతనం కేసు కాదు, ఎందుకంటే మీ ఇంట్లోంచి ఏ వస్తువు దొంగలించబడలేదు. చెప్పాలంటే మీ అమ్మగారు మెడలో ఉన్న గొలుసు కూడా దొంగలించబడలేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్, మా ఫ్యామిలీ ఒక సింపుల్ ఫ్యామిలీ. మమ్మల్ని ఎవరు ఇలా అంతా చేస్తారు? ఇంకో విషయం ముస్కాన్ గారు, మీ అమ్మగారి ఫోన్లోంచి చివరి కాల్ మీకే వచ్చింది. ఆవిడ ఏం మాట్లాడారు మీతో? లేదే, నేను వాడితో అసలు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఇల్లొదిలి వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నతో నేను అసలు మాట్లాడలేదు కూడా. సారీ. పర్వాలేదులేండి, మేము కాల్ రికార్డర్ చెక్ చేస్తాం. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, ఏదైనా తెలిస్తే మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. పదండి. ముస్కాన్, రాజీవ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముస్కాన్, నేను మీ అమ్మా నాన్నల గురించి విన్నాను, అందుకే కలుద్దామని వచ్చాను. తన్ని మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. తన్ని చూసుకోవడానికి నేనున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళు. ముస్కాన్ ప్లీజ్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉండు, నువ్వు వెళ్ళవు కదా, నీ సంగతి చూస్తాను. బయటికి వెళ్ళు. ముస్కాన్, వెళ్ళిపో. ముస్కాన్. రీమా, ముస్కాన్, ముస్కాన్, ఐ లవ్ యూ. ముస్కాన్, ఆ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా నాకు తను తెలియదు. తను చెప్పేదంతా అబద్ధం. ఇలా చూడు రాజీవ్, నేను అసలే అప్సెట్గా ఉన్నాను. అమ్మా నాన్న కూడా ఇలా అయ్యారు. పైగా ఈ రీమా ఒకటి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. రీమా? రీమా ఏం చేసింది? రీమా నన్ను ప్రేమిస్తుంది. ఫ్రెండ్ కన్నా ఎక్కువగా. ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నాకు తెలిసి మేము ఫ్రెండ్స్గా మాత్రమే ఉండవు. చూడు, నా మైండ్లో ఏమేవో ఉంటున్నాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి అసలు ఆలోచించను, ప్లీజ్. ముస్కాన్, ముస్కాన్, నువ్వు ఏడవద్దు. నువ్వేమీ ఒంటరిదానివి కాదు. నీతో నేనున్నానుగా. ఇలా చూడు, కాసేపట్లో పూజ చేయడానికి పంతులు గారు వస్తారు. మనం ఒకటి చేద్దాం. నువ్వు అన్ని ప్యాక్ చేసుకో, మన ఇంటికి వెళ్దాము. దాని లోపల పూజకు కావలసిన సామాన్లు కొందాం. ఓకే, లే. నువ్వా? ఎవరు నువ్వు?
నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయడానికి వచ్చావు? చెప్తావా పోలీసులకు ఫోన్ చేయమంటావా? లేదు లేదు అలా చెయ్యొద్దు. నేను ఒక మామూలు యాక్టర్నే. నీ బిడ్డకి తల్లిగా నటించడానికి నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులిచ్చింది ఎవరో? అది ముస్కాన్ ఫ్రెండ్ రీమా. ముస్కాన్, ఇదిగో నీళ్ళు. నువ్వు టెన్షన్ పడకు, అంతా సరే అవుతుంది. నువ్వు ఒకటి చేయి, నువ్వు అన్ని ప్యాకింగ్ చేసుకో, నేను వెళ్ళి పూజ సామాన్లు కొనొస్తాను. థ్యాంక్ యూ. ముస్కాన్, నువ్వు ఇప్పుడంతా థ్యాంక్ యూ చెప్తున్నావా? ఫ్రెండ్షిప్లో నో సారీ నో థ్యాంక్ యూ, అర్థమైందా? నేను వస్తాను. రాజీవ్ ఎందుకు మళ్ళీ కాల్ చేసి హింసిస్తున్నావు? నీ గురించి అసలు ఆలోచించడం లేదు, నీతో మాట్లాడటం ఇష్టం లేదు కూడా. ముస్కాన్, నీకు కాస్త చెప్పేది విను. నేను ఆ శ్రద్ధ అమ్మాయిని చూశాను. తను ఒక యాక్ట్రెస్. తను నటించడానికి ఆ రోజు రీమానే డబ్బిచ్చిందట. అప్పుడే కదా మనం విడిపోతాం. ముస్కాన్, ఈ రీమా చాలా డేంజరస్ గా ఉంది. ఒకవేళ మీ అమ్మా నాన్న చంపింది కూడా. పోలీస్ అన్నారు కదా, అది మమ్మీ లాస్ట్ గా నాతోనే మాట్లాడిందంట. బట్ నా ఫోన్లో ఆవిడ కాలే రాలేదు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? రీమా ఇంట్లో ఉన్నాను. ఓ మై గాడ్, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. ముస్కాన్, రాజీవ్, ఇలా చూడు, ఈ రీమా పిచ్చిది. ఇవి చూడు, ఈ అన్నిటినీ చూడు. ఒకవేళ ఇదే మమ్మీ డాడీని చంపేసిందా? ముస్కాన్, మనం పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి. పద. రాజీవ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? రీమా, అసలు ఇదంతా ఏంటి? ఏంటో చెప్పు. ఇదంతా ఏంటి చెప్పు. నువ్వే కదా శారదాకి డబ్బులిచ్చావు, రాజీవ్కి భార్యగా నటించమని చెప్పావు కదా. ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకని ఇదంతా చేశావు? దూరంగా ఉండు. నాకు అర్థమయ్యా చెప్పడానికి అవకాశం ఇవ్వు ముస్కాన్. ప్రేమలో ఏది తప్ప నాకు తెలియలేదు. కానీ మా బంధాన్ని నాశనం చేశావు కదా. నువ్వు ఒక ఆడదానివేనా? తను ప్రేమిస్తున్నానంటున్నావు కదా. తను సంతోషంగా ఉంటూ నీకు నచ్చలేదా? నోర్మి, ఏం మాట్లాడదు. నేను తన్ని సంతోషంగా చూసుకున్నట్లుగా ఎవరు తన్ని చూసుకోలేరు. ముస్కాన్, నా ప్రేమలో ఏది తక్కువైందో చెప్పు. చెప్పు ముస్కాన్. మీరు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు తెలియట్లేదు, మీ అమ్మ నాన్నకి తెలియట్లేదు. అమ్మా నాన్న, మా మమ్మీ డాడీని నువ్వు వెళ్ళి చూసావా? నువ్వు నాకొచ్చిన కాల్ అటెండ్ చేసి మాట్లాడావా? ఏయ్, ఇదేం మాట్లాడటం లేదేంటి? ఇదెందుకు మౌనంగా ఉంది? నేను ఊరికేం మీట్ అవ్వలేదు. నేను ఫుల్గా రెడీ అయ్యి మీ ఇంటికి వెళ్ళాను. నిన్ను పెళ్లి చేసి ఇమ్మని అడిగాను. బట్ వాళ్ళు మన సంబంధాన్ని ఒప్పుకోలేదు. అందుకని వాళ్ళని చంపేశావా? ముస్కాన్, నేను నిజంగా వాళ్ళు చంపాలని అనుకోలేదు, కానీ నాకు వేరే దారి దొరకలేదు. పక్కకు జరగవే. ముస్కాన్ నాకు సొంతం, తనకి దూరంగా ఉండు. పోరా, తను నాకు మాత్రమే. ముస్కాన్, ముస్కాన్, ముస్కాన్,
ముస్కాన్ 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 ఎందుకే తను చెప్పావు? నా ముస్కాన్ని చంపేశావు కదా, మా జీవితాన్ని నాశనం చేశావు. నీ వల్లే నా నుండి ముస్కాన్ దూరం అయింది. దాన్ని చంపకు. నా కోసం నువ్వు ఎవరిని చంపకూడదు. నువ్వు తప్పు చేయకూడదు. నా మాట విని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయి. నా కోసం, నా అమ్మ నాన్న కోసం రివెంజ్ తీసుకో. న్యాయాన్ని గెలిపించు. ఐ లవ్ యూ. ముస్కాన్ 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 కళ్ళు తెరువు. ముస్కాన్ 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 కళ్ళు తెరిచి నన్ను ఒక్కసారి చూడు ముస్కాన్, ప్లీజ్. ముస్కాన్. హలో, పోలీస్ స్టేషన్. అదే చెప్తారు కదా, ప్రేమకి హద్దులుండవు, కాని ప్రేమలో అత్యాశ ఉంటుంది. ఆ అత్యాశ దాని హద్దుల్ని దాటితే దాన్ని పిచ్చి, మూర్ఖత్వం అంటారు. అదే ఇప్పుడు మీరు చూశారు. చాలాసార్లు ఈ ఆశ ప్రాణాలు కూడా తీసేస్తుంది. ముస్కాన్ ధైర్యం రాజీవ్ని, రీమా హత్య చేయకుండా రాజీవ్ని కాపాడింది. తన్ని జైలుకి పంపించమని చెప్పింది. లేకపోతే ఈ రోజు రాజీవ్ జైల్లో ఉండేవాడు. ఈ కథ నుంచి మనం కూడా నేర్చుకోవాలి. ప్రేమని ఎవరి దగ్గరైనా చూపించచ్చు, తప్పే లేదు. కానీ ఆ ప్రేమలో నిర్బంధాలు ఉండకూడదు. ప్రేమ ఇవ్వడం మన అధికారం. నిజమైన ప్రేమ స్వతంత్రంగా ఉంటుంది. ప్రేమ మార్గం తప్పుడు మార్గంగా ఎప్పుడు ఉండదు. నేనిప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఒక నిజమైన కథతో. అంతవరకు చూడండి క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.